అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఆయత్ నంబర్ 13. తిల్క హుదూదుల్లాహి వమన్ యుతిఇల్లాహ వరసూలహు యుద్ఖిల్హు జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా వదాలికల్ ఫౌజుల్ అజీమ్. ఆయత్ నంబర్ 13. ఇవి అల్లాహ్ నిర్ధారించిన అద్దులు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపేవారికి అల్లాహ్ క్రింది కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప విజయం అంటే ఇదే. ఆయత్ నంబర్ 14. ومن يعص الله ورسوله ويتعد حدوده يدخله نارا خالدا فيها وله عذاب مهين. ఆయత్ నంబర్ 14. ఎవడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎడల అవిధేయుడై ఆయన నిర్ధారించిన హద్దులను మీరిపోతాడో వాణ్ణి ఆయన నరకాగ్నిలో పడవేస్తాడు. వాడందులో ఎల్లకాలము పడి ఉంటాడు. అవమానకరమైన శిక్ష అలాంటి వారి కోసమే ఉంది. నంబర్ 15. واللاتي يأتين الفاحشة من نسائكم فاستشهدوا عليهن 4 منكم فإن شهدوا فأمسكوهن في البيوت حتى يتوفاهن الموت أو يجعل الله لهن سبيلا. ఆయత్ నంబర్ 15. మీ స్త్రీలలో ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే వారికి వ్యతిరేకంగా మీలోని 4 వ్యక్తులను సాక్షులుగా తీసుకురండి. వారు గనక సాక్ష్యం ఇస్తే ఆ స్త్రీలను మరణకాలం వచ్చే వరకు కానీ లేదా అల్లాహ్ వారి కోసం ఏదైనా మార్గాంతరం సూచించే వరకు కానీ గృహాల్లో నిర్బంధించి ఉంచండి. ఇస్లాం ప్రారంభంలో వ్యభిచారానికి పాల్పడే స్త్రీలకు విధించబడిన శిక్ష ఇది. అప్పటికింకా వ్యభిచార నేరానికి శిక్ష నిర్ధారించబడలేదు కాబట్టి ఈ శిక్ష తాత్కాలికంగా అమలుపరచబడింది. ఈ ఆయతులో ఇంకో విషయం కూడా గమనార్హం. అరబీ భాషలో 3 నుంచి 10 వరకు వస్తువుల సంఖ్య గురించి చెప్పడానికి నియమం ఏమిటంటే వస్తువులు పుల్లింగమైతే వాటిని సూచించే సంఖ్య స్త్రీలింగ పదమై ఉండాలి. ఒకవేళ వస్తువులు స్త్రీలింగమైతే వాటిని సూచించే సంఖ్య పుల్లింగం వాడబడాలి. ఇక్కడ ఆయతులో అరబ అహ్ అని వచ్చింది. అరబ అహ్ అంటే 4 లేక నలుగురు అని అర్థం. ఇది అంటే అరబ అహ్ స్త్రీలింగ పదం కాబట్టి దీని తరువాత ఎలాగైనా పుల్లింగ పదమే రావాలి. ఆ పదం రిజాల్ అవుతుంది. రిజాల్ అనగా పురుషులు అని అర్థం. అంటే 4 పురుషులన్నమాట. మొత్తానికి తెలిసేదేమిటంటే ఎవరైనా వ్యభిచారానికి పాల్పడ్డారని ఆరోపించదలచినప్పుడు దానికి 4 పురుషుల సాక్ష్యం తప్పనిసరి. అంటే ఇస్లాం ధర్మం వ్యభిచార నేరానికి ఎంత కఠినమైన శిక్ష విధించిందో ఆ నేరాన్ని రుజువు చేయడం కోసం కూడా అంతే కఠినమైన షరతు విధించింది. అది 1, 2 కాదు, 4 సాక్ష్యాలు కావాలి. కళ్ళారా చూసినట్లు
నలుగురు సాక్షులు ముందుకు రానంత వరకు షరియత్ పరంగా శిక్ష విధించడానికి ఆస్కారం ఉండదు. ఇక్కడ మార్గాంతరం అంటే భావం తరువాతి కాలములో అల్లాహ్ నిర్ధారించిన శిక్ష అంటే వివాహితులైన పురుషులు స్త్రీలు ఇలాంటి అక్రమ సంబంధాలకు ఒడిగడితే రాళ్ళు రువ్వే శిక్ష విధించబడుతుంది. పెళ్లి కాని వారు గనక వ్యభిచారం చేస్తే 100 కొరడా దెబ్బలు కొట్టబడతాయి. దీని గురించి వివరాలు నూర్ సూరాలో మరియు ప్రామాణికమైన హదీసుల్లో ఉన్నాయి. Ayat number 16. واللذان يأتيانها منكم فآذوهما فإن تابا وأصلحا فأعرضوا عنهما إن الله تواب رحيم. ఆయత్ నంబర్ 16. మీలో ఏ ఇద్దరైనా ఈ పాడు పని చేస్తే వారిద్దరినీ బాధించండి. ఒకవేళ వారు పశ్చాత్తాపపడి తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటే వారిని ఉపేక్షించండి. నిస్సందేహంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు కరుణించేవాడు కూడా. ఏమిటి ఈ పాడు పని అన్నది ఇక్కడ సహజంగా జనించే ప్రశ్న. బహుశా ఇది స్వలింగ సంపర్కం హోమోసెక్సువాలిటీ కావచ్చునని కొంతమంది విద్వాంసులు వ్యాఖ్యానించారు. మరికొంతమంది దీన్ని అవివాహితులైన స్త్రీ పురుషుల శారీరక సంబంధం అన్న భావంలో తీసుకున్నారు. ఇంతకు ముందు వచ్చిన ఆయతను వీరు ముహ్సనాత్ వివాహితులకు ప్రత్యేకమైనదిగా భావించారు. స్త్రీ పురుషులు వారు వివాహితులైనా సరే అవివాహితులు అయినా సరే వారు పెట్టుకునే అక్రమ సంబంధమే ఈ పాడు పని అని కొంతమంది వివరించారు. అయితే ఇబ్నే జరీర్ తంబ్రీ మాత్రం అవివాహితులైన స్త్రీ పురుషుల అక్రమ సంబంధం అన్న దానికే ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి ఆయుతులో తెలపబడిన శిక్ష గృహ నిర్బంధం చేసి ఉంచాలన్నది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించిన శిలా శిక్ష తరువాత రద్దు చేయబడిందని, అలాగే ఈ ఆయుతులో తెలుపబడిన శిక్ష నూర్ సూరాలో స్పష్టపరచబడిన 100 కొరడా దెబ్బల శిక్ష ఆధారంగా రద్దుపరచడం జరిగిందని ఆయన చెప్పారు. తఫ్సీరే తబ్రీ. బాధించడం అంటే అర్థం తీవ్రంగా మందలించడం, చివాట్లు పెట్టడం లేదా చేత్తో కొట్టడం. అయితే ఇంతకుముందు వివరించబడినట్లు ఈ శిక్ష రద్దు చేయబడింది.